నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. హైదరాబాద్ నగర ముఖ చిత్రాన్ని మార్చేసే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ మూసీ పునర్జీవనం. అయితే గతేడాది చాదర్ఘట్ పరిసర ప్రాంతాల్లో ఇండ్ల కూల్చివేతల సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం, ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం మనమంతా చూసాం. జనావాసాల మధ్యలోకి వెళ్తే వచ్చే ఇబ్బందులను గమనించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై అత్యంత వ్యూహాత్మకమైనటువంటి చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు, తప్పిదాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎక్కడైతే ప్రజలు నష్టం తక్కువగా ఉంటుందో ఆ రూట్ను ఎంచుకొని సరికొత్త ప్లాన్ తోటి రంగంలోకి దిగారు. మొత్తం 55 కిలోమీటర్ల మేర సాగే ఈ మూసీ పునర్జీవనం ప్రాజెక్టులో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం 37 కిలోమీటర్ల మార్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ 37 కిలోమీటర్లను 2 దశలుగా విభజించారు. మొదటిది గండిపేట, ఏదైతే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి లంగర్ హౌస్, ఏదైతే గాంధీ సరోవర్ ప్రాజెక్టు వరకు ఉన్నటువంటి 21 కిలోమీటర్ల మార్గాన్ని ఎంచుకున్నారు. ఇక రెండో దశలో నాగోల్ నుంచి గౌరెల్లి వరకు ఉన్నటువంటి 16 కిలోమీటర్ల మార్గాన్ని చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ 2 రూట్లను ఇండ్ల కూల్చివేతను, అదేవిధంగా భూసేకరణ సమస్యలు చాలా తక్కువ ఉండడమే ప్రభుత్వం వీటిని ముందుకు ఎంచుకోవడానికి ప్రధాన కారణం. ప్రాజెక్టును వీలైనంత వేగంగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంది. మొదటి దశకు సంబంధించినటువంటి 21 కిలోమీటర్ల డిపిఆర్, ఏదైతే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందో ఇప్పటికే సిద్ధమైంది. ఇప్పుడు రెండో దశకు సంబంధించినటువంటి 16 కిలోమీటర్ల మార్గానికి, ఏదైతే నాగోల్ నుంచి గౌరెల్లి వరకు ఉందో, కేవలం 100 రోజుల్లోనే డిపిఆర్ రూపొందించాలని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏదైతే ఎంఆర్డీసీఎల్ ఉందో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడువు విధించారు. ఒకవైపు మొదటి దశ పనులు ప్రారంభిస్తూనే సమాంతరంగా రెండో దశ డిపిఆర్ పనులను కూడా పరుగులు పెట్టించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మొదటి దశ, ఆ పనులకు తెలంగాణ మంత్రి మండలి ఇప్పటికే పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. ఈ 21 కిలోమీటర్ల పరిధిలో నది తీరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయడానికి ఏకంగా 7,345 కోట్లు కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిధులతో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11 కిలోమీటర్ల మేరకు, అంటే దాదాపు 12 కిలోమీటర్ల వరకు కూడా, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు దాదాపు 9.5 కిలోమీటర్ల మేరకు పనులు జరగనున్నాయి. ఇక్కడ కూడా ప్రజలు ఇండ్లకు నష్టం జరగకుండా ప్రణాళికలో మార్పులు చేశారు. అదేవిధంగా హిమాయత్ సాగర్ బండ్లో బలోపేతం, ఎకో ప్రాజెక్ట్ పనులు, ఉస్మాన్ సాగర్ పరిధిలో ఉన్నటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూముల సేకరణపై ప్రభుత్వం ఇప్పుడు దృష్టి పెట్టింది. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి టెండర్లు కూడా పిలువబోతున్నారని తెలుస్తూ ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్టులు సంబంధించినటువంటి నిధుల సమీకరణ ఎలా అనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. దీనికోసం ప్రభుత్వం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏదైతే ఏడీబీ ఉందో, దాని నుంచి లోన్ పొందేందుకు జరిపిన చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయి. అయితే బ్యాంక్ నిబంధనల ప్రకారం ఈ లోన్ ప్రక్రియ సజావుగా సాగడానికి, నిధిలో వినియోగం పారదర్శకంగా ఉండడానికి అధికారులు ఒక ప్రత్యేకమైన ఎస్క్రో అకౌంట్ క్రియేట్ చేసే పనిలో పడ్డారు. దీనివల్ల ప్రాజెక్ట్ నిధులు సక్రమంగా అందుతాయి, మరియు పనులు కూడా ఎక్కడ ఆగకుండా జరుగుతాయనే ఒక ఉద్దేశంతో ఆ బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయడం జరిగింది. మొత్తానికి చూస్తే మూసీ ప్రాజెక్ట్ అనగానే కేవలం ఇళ్ల కూల్చివేతలు, బాధితుల ఆందోళనలే గుర్తొచ్చేలా ఉన్న పరిస్థితిని మార్చాలని రేవంత్ సర్కార్ గట్టిగా డిసైడ్ అయింది. జనావాసాలు ఎక్కువ లేనటువంటివి, ఎక్కువగా వివాదాలు లేనటువంటివి, తక్కువగా వివాదాలు ఉండేటువంటి గండిపేట్, హిమాయత్ సాగర్, నాగోల్, గౌరెల్లి ఏరియాలను ముందు డెవలప్ చేసి మూసీ పునర్జీవనం అంటే ఇది అని ప్రజలకు ఒక మోడల్ చూపించాలనేదే ప్రభుత్వం ప్లాన్గా కనిపిస్తుంది. మరి ఏకకాలంలో మొదలవుతున్న టెండర్లు, డిపిఆర్ పనులతో ఈ మూసీ ప్రాజెక్ట్ ఎంత వేగంగా వెళ్తుందో కూడా మనం చూడాల్సిందే. అదేవిధంగా ఇప్పటికైతే ప్రభుత్వం మీద చాలా విమర్శలు ఉన్నాయి. ఈ మూసీ అంటే ఇళ్ళని కూల్చివేస్తారు, ఇక్కడ ఎవరిని ఉండనియరు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే చిన్న చిన్న షాపులు ఉన్నాయో వాటన్నిటిని తొలగిస్తారు. సో ప్రభుత్వం చేసేటువంటి పని ఇదే. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూల్చివేతలు మాత్రమే చేసిందని వారు అనుకుంటా ఉన్నారు. కాబట్టి మరి ముఖ్యమంత్రి తను ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నాడు. దాదాపు ఈ 38 కిలోమీటర్లు మొదట కంప్లీట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నాడు. కాబట్టి చూద్దాం మరి రానున్నటువంటి రోజులు ఈ మూసీ పునర్జీవనం ప్రాజెక్టు వల్ల మరి ఎవరి ఇల్లు కూలిపోతాయి, ఎవరైతే ఇల్లు అయితే కూలిపోని ప్రభుత్వం హామీ ఇస్తూ ఉంది. ఒకవేళ కూలిపోయేటువంటి పరిస్థితులు ఉంటే ముందు వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన తర్వాతనే అక్కడ వారి ఇల్లును తొలగిస్తామంటూ కూడా వారు చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి మొదటి దశ పనులు అయితే ప్రారంభమయ్యాయి. రెండో దశ పనులకు సంబంధించినటువంటి డిపిఆర్ పనులు అయితే నడుస్తూ ఉన్నాయి. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో మరి మూసీ పైన ఎలాంటి అప్డేట్ వస్తుందో కూడా వేచి చూద్దాం. చూస్తున్నానండి దిశా టీవీ.